హాయ్ ఫ్రెండ్స్, 2024లో మీ లైఫ్ను మార్చేసే ఫైనాన్షియల్ టిప్స్. 2024 సంవత్సరం కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకొని ఫాలో అయితే డబ్బు విషయంలో దిగులే ఉండదు. ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం వస్తుంటే మనలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. వాకింగ్కు వెళ్తారు, రోజు జిమ్ చేస్తారు, మందు సిగరెట్లు మానేస్తాం, ఇలా అని చాలా నిర్ణయాలే తీసుకుంటారు. ఖచ్చితంగా కానీ పాటిస్తే ఆరోగ్యపరంగా లాభపడతారు. అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకొని ఫాలో అయితే డబ్బు విషయంలో అసలు దిగులే ఉండదు. వీటిలో మొదటిది క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేయాలి. మీ ఇంటి బడ్జెట్ను క్రమం తప్పకుండా లెక్కలు వేసుకోవాలి. అలాగే మీ క్రెడిట్ రిపోర్ట్ను కూడా తరచూ చెక్ చేయాలి. ఇది ఒక తెలివైన ఆర్థిక అలవాటు. దీనివల్ల మీ క్రెడిట్ రికార్డ్ గాడి తప్పకుండా ఉంటుంది. పేటిఎం, గూగుల్ పే వంటివి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ను అందిస్తున్నాయి. క్రెడిట్ రిపోర్ట్ అనేది ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ అకౌంట్స్, క్రెడిట్ కార్డులు మరియు లోన్లతో కూడిన పూర్తి రికార్డ్. ఇది మీ పేమెంట్ హిస్టరీ, ప్రస్తుత మరియు గత క్రెడిట్ మిక్స్ మరియు మీరు మీ క్రెడిట్ను ఎలా నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని రుణదాతలకు అందజేస్తుంది. వీటిలో రెండవది కంపెనీ లేదా సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనాలు. కంపెనీ ద్వారా అందే బెనిఫిట్స్ ప్యాకేజీల ద్వారా మీ డబ్బు పెట్టుబడులను సులభంగా పెంచుకోవచ్చు. మూడవది అనవసర సబ్స్క్రిప్షన్లను తొలగించండి. అవసరం లేకున్నా చాలా సబ్స్క్రిప్షన్లు కొందరు కంటిన్యూ చేస్తూ ఉంటారు లేదా సబ్స్క్రైబ్ చేసుకున్న విషయాన్ని కూడా మర్చిపోతారు. ఆటో డెబిట్ ప్లాట్ఫామ్స్ నెల మీ డబ్బును హారతి కర్పూరంలా కరిగించేస్తుంటాయి. ఇలాంటి అనవసర సబ్స్క్రిప్షన్ను రద్దు చేసుకుంటే నెల చాలా డబ్బు మిగిల్చుకోవచ్చు. ఇక నాలుగవది క్రెడిట్ కార్డుల అధిక వడ్డీలను తప్పించడం. చాలామంది చాలా క్రెడిట్ కార్డులను తమ దగ్గర పెట్టుకొని వాటి బిల్లులు కట్టలేక అవస్థలు పడవద్దు. ఆ అప్పులన్నీ రీఫైనాన్స్ చేయటం లేదా ఒకే అప్పుగా మార్చడం గురించి ఆలోచించండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఇక ఐదవది రుణం కోసం ముందస్తుగా సిద్ధం. కొత్త సంవత్సరంలో మీరు ఒక ఇంటిని కొనాలని లేదా లోన్ తీసుకోవాలని చూస్తుంటే మీ కొనుగోలు శక్తిని తెలుసుకోవడం, ఈఎంఐలు సెట్ చేసుకోవటం, మిగిలిన డబ్బుతో ఇంటిని నడపడానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఆరవది ఆర్థిక విషయాలన్నీ మీ గుప్పెట్లోనే ఉండాలి. మీ ఫైనాన్షియల్ ప్లాన్ సక్రమంగా నెరవేరాలంటే ముందుగా ఆ అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలిసి ఉండాలి. ప్రస్తుత కాలంలో సమాచారం ఒక గొప్ప సంపద లాంటిది. ఇందులో ఏడవది తగ్గి జీవించడం నేర్చుకోవాలి. మీ స్తోమతకు మించి కాదు, తగ్గి జీవించడం అలవాటు చేసుకోవాలి. అలవాట్లు మార్చుకోండి. దీనివల్ల ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఎనిమిదవది మీ భాగస్వామితో కలిసి ప్లాన్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో చర్చించండి. దాని ఆధారంగా మీ ఇద్దరి జీవితాల ప్రాధాన్యతలో మార్పులు చేసుకోండి. ఆర్థిక విషయాల గురించి నిజాయితీగా ఉండటం వల్ల ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. ఇక ఇందులో తొమ్మిదవది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం. దేశంలో ధరల ద్రవ్యోల్బణం పెరిగి ఇంటి బడ్జెట్ మారిపోతుంది. ఆ ఖర్చులకు తగినట్లుగా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఉండాలి. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మరియు సేవింగ్స్ ఉండాలి. ఇక ఇందులో 10వది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి. పొదుపు పెట్టుబడులతో పాటు ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. అనారోగ్య పరిస్థితుల్లో, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లలో ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే మన ప్రమేయం లేకుండా జరిగే అత్యవసర ఖర్చులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే అత్యవసర సమయాల్లో పొదుపు పెట్టుబడులను విత్డ్రా చేయవలసి ఉంటుంది. తద్వారా ఆర్థిక లక్ష్యాల దూరం పెరుగుతుంది.